హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఆధార్ కార్డ్లో డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ నో కాస్ట్, ఇది ఒక్క రూపాయి లేకుండా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రోమ్లో మై ఆధార్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మా డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి 14/03/2024 వరకు ఫ్రీగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత క్లిక్ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ఆధార్ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మనకు ఏ మొబైల్ నెంబర్ లింకప్ ఉందో, ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింకప్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. మనమైతే ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనము డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాల్సింది. ఇది కూడా 14 డేటు వరకు 2024 మార్చ్ వరకు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు క్లిక్ హియర్ అప్లోడ్ డాక్యుమెంట్ వెరిఫైడ్ ప్రూఫ్ అని అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. ప్రొసీడ్ టు అప్లోడ్ ఆధార్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అని ఉంది చూడండి, అడ్రస్ అని ఉంది చూడండి. ప్రజెంట్ అయితే నాకు నేము, డేట్ ఆఫ్ బర్త్, అది జెండర్ చేంజ్ అవ్వడం లేదు. ఓన్లీ అది అడ్రస్ మాత్రం చేంజ్ అవుతుంది. ప్రజెంట్ మీకు ఇలా రావడం జరుగుతుంది. ఈ అడ్రస్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన చూడండి, ఇక్కడ మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి మనము చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్ ఉందన్నట్టు. అడ్రస్ మాత్రం ఇది ఇలా అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అది రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ మళ్ళీ ఒకటి దీనికి ప్రూఫ్ ఏంటంటే ఇది జేపీజీ ప్రూఫ్ ఉండాలి. అది సైజు స్కాన్ చేసి మన ఫోటో దించుకున్నది జేపీజీ కన్వర్ట్ చేసుకొని కేబీలలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రూఫ్ ఓటర్ ఐడి కానీ, లేకపోతే మున్సిపల్ రిసిప్ట్లు కానీ, లేకపోతే మెమోస్ కానీ, బ్యాంకు బుక్ కానీ, బ్యాంకు బుక్ పైన మేనేజర్ సైన్ ఉండాలి, స్టాంప్ ఉండాలి. ఇక్కడ ప్రూఫ్స్ అడగడం జరుగుతుంది. కరెంట్ బిల్లు కానీ ఇవన్నీ ప్రూఫ్ అడగడం జరుగుతుంది. ఏదో ఒక ప్రూఫ్ మాత్రం తీసుకోవాల్సింది ఉంటుంది. తీసుకున్న తర్వాత మనకు రిసిప్ట్ ఇవి ఓకే చేసిన తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని లాస్ట్కు పేమెంట్ అనే ఆప్షన్ అడుగుతుంది. తర్వాత ఆ పేమెంట్ మాత్రం కట్టని అవసరం లేదు, ఫ్రీగా మనకు బిల్ జనరేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.